కర్నూలు జిల్లాలో రేపు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు స్థానిక కాంగ్రెస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. సీఎం సభకు దాదాపు 1,00,000 మంది హాజరవుతారని అంటున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉండబోతుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవికి మద్దతుగా కూడా ఈ ప్రచార సభ ఉండబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మన దగ్గర నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, రేపు ఎట్లా ఉండబోతుంది, ఎన్ని గంటలకు సభ ప్రారంభం కాబోతుంది, ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? మేము లక్ష మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గెలవకముందే కాంగ్రెస్ పార్టీ రాకముందు ఇదే ప్రాంగణంలో ఎమ్మెల్యే కాకముందే ఆనాడు 60,000 మంది వచ్చింది. అంటే ఉత్తమ అసెంబ్లీ. ఇది 7 నియోజకవర్గాల సమాధానం, కొంచెం దూరం కావచ్చు, కానీ తప్పకుండా 1,00,000 పైన ఉంటుంది. రేపు ఈ రోడ్లు వీళ్ళు అన్నీ బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ పక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వల్ల కానీ రేపు ప్రజా ఆదరణ, రేవంత్ రెడ్డి గారు ప్రజా ఆదరణ, మల్లు రవి గారి క్యాండిడేచర్ చూసి మైండ్లు బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది రేపు. అంటే ఒకవైపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, దాంట్లో నాగర్ కర్నూలు సెగ్మెంట్ సంబంధించి ఎట్లా మెజార్టీ ఇవ్వబోతున్నారు? అంటే మల్లు రవి విజయానికి సంబంధించి ఓన్లీ నాగర్ కర్నూలు సెగ్మెంట్కి సంబంధించి ఎలాంటి మెజార్టీ రాబోతుంది, ఎట్లా ప్రచారం చేస్తున్నారు? అంటే ఎంత మెజార్టీ వస్తా అంటున్నా, లేకపోతే ఎట్లా మీరు ప్రచారం ఎట్లా చేస్తున్నారు? ఈ నియోజకవర్గం నుంచి ఎంత మెజార్టీ తీసుకున్నారు? మాకు కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వలన, కోడ్ వలన మేము చెప్పిన 6 గ్యారంటీలు అన్నీ అమలు కాలేకపోయినాయి. కానీ ప్రజల్లోకి చెప్తున్నాము, అది తప్పకుండా పక్క జిల్లాలో అవి అమలు అవుతున్నాయి, అమలు అయినాయి. కాబట్టి మన కోడ్ వలన కాలేదు. రేపు 13 తారీఖు తర్వాత తప్పకుండా అమలు అవుతాయి. అవి వచ్చిన తర్వాత దాంతోపాటు మొన్న మా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ గురించి చెప్పాడు, తర్వాత ఇండ్ల గురించి కూడా చెప్పాడు. అవన్నీ కూడా అమలు అవుతాయి తప్పకుండా. మీరు అంటే వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే వీళ్ళు చేస్తారు, చెప్తే చేస్తారని మొదటి నుంచి కూడా మా దగ్గర ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఏం చేసినా పథకాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినాయి, కానీ ఒక్క పథకం కూడా ముందు ఏ పార్టీ చేయలేదు. ఉత్త చెప్పుకొని టైంపాస్ చేసిండ్రు 10 ఏళ్ళు. కాబట్టి మా నమ్మకం ఉన్నది, ఇప్పటికీ ఆదరిస్తున్నారు. 100 రోజుల మా రేవంత్ రెడ్డి గారి పాలన చూసిండ్రు కాబట్టి తప్పకుండా రేపు మనల్ని ఆదిస్తారు. ఇక్కడ మల్లు రవి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు. అంటే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, 2 పార్టీలు కూడా నాగర్ కర్నూలులో ఖచ్చితంగా విజయం మాదేనంటున్నారు. కాంగ్రెస్ ఉత్తగా అంటే ప్రచారంలో ముందుకు పోతుంది తప్ప ఖచ్చితంగా ఇక్కడ గెలవదని చెప్పి కూడా వాళ్ళు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక 100 రోజుల క్రితం కూడా వీళ్ళు గెలవరు అంటే మా నియోజకవర్గం సంబంధించి వీళ్ళు గెలవరు, వీళ్ళు ఎందుకు నిలబడుతున్నారు, అసలు బీజేపీ అంటే అప్పుడు అసలు కనుమరిగి, అసలు బీజేపీ వాళ్ళు భయపడి క్యాండిడేట్ పెట్టలే మా దగ్గర నాగర్ కర్నూలుకి సంబంధించి. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళు ఎవరు గెలుస్తారు, వీళ్ళకి ఎవరైనా ఓట్లు వేస్తారా అన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేరు. వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటే వాళ్ళ బుద్ధి తక్కువనా లేకపోతే వాళ్ళకు మెంటల్ ఎక్కిందా తెలియదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఎవరిని గెలవాలో కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి పబ్లిక్లో పోవడానికి ఏం చెప్పడానికి కూడా అలవలేదు. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దందాలు, వాళ్ళ భూ కబ్జాలు ఇంకా అవన్నీ మేము బయటకు పెట్టలే. ఇంకా మేము పాలన గురించి ఆలోచిస్తున్నాం. అవి బయట పెడితే వాళ్ళ మొహం కూడా చూపించే పరిస్థితులు ఉండరు ఇక్కడ. అంటే చూస్తున్నాం ఓవరాల్గా రేపు జరగబోయే సభకు దాదాపు 1,00,000 మంది పైచిలకు జన సమీకరణ ఉంటుంది. ఖచ్చితంగా పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి నాగర్ కర్నూలు నుండి పూర్తి స్థాయిలో భారీ మెజార్టీగా ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవి గెలవబోతున్నాడు. తమకు పూర్తిగా సెంటిమెంటెడ్గా ఉన్నటువంటి బిజినపల్లి మండల కేంద్రంలోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో పూర్తి స్థాయిలో సభను విజయవంతం చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవి విజయం ఖచ్చితంగా ముందుండి చూస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రేపు సీఎం పర్యటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్గౌడ్, బిగ్ టీవీ, బిజినపల్లి నుండి.